ఇంకా బాగుంది. అది నెక్స్ట్ లెవెల్ అసలు. అది మ్యూజిక్ అంతా అన్ని బాగున్నాయి. గోవా సీన్స్ ఎలా అనిపించింది? గోవా సీన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా బాగున్నాయి గోవా సీన్స్ అయితే. టోటల్ సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే అదే బాయ్, ఓకే బాయ్, అదే హైలైట్ సీన్, బాగా హైలైట్ అది. ఏ సాంగ్ బాగుందంటారు? లడ్డు కాని పెళ్ళి అదే చాలా బాగుంది. మరొక డైలాగ్ చెప్పొచ్చు కదా, లడ్డు డైలాగ్. లడ్డు డైలాగ్ అంటే స్పాయిలర్స్ ఇచ్చామంటే అదే ఇచ్చేస్తాం. లడ్డు అదే స్వీట్ పెట్టి పేరు చెప్పు అని. ఆ అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పంటే సోన్ పాపడి, అది చాలా బాగుంది డైలాగ్. ఓకే, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా చూడొచ్చు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యాట్ టూ బాగుంది, అఫ్ కోర్స్ మ్యాట్ టూ బాగుంది. నాకు సంగీత్ శోభన్ బాగా నచ్చింది. ఆ 3 మెంబర్స్ కాకుండా ఇంకో హీరో కూడా ఉన్నాడు, ఫోర్త్ హీరో. హీరో మెటీరియల్ అన్నారు, బయట టాక్ ఏంటి? సైకో వాడు బాగా చేశాడు, అంటే వాడంతలో వాడే పొడుచుకుంటాడు క్లైమాక్స్లో, అది నెక్స్ట్ లెవెల్, అది చాలా బాగుంది. బాగా ఇచ్చారట సినిమాలో. అట్లా ఇక్కడ తగిలిందన్న నాకు ఫ్రెండ్స్ నా నెత్తి మీద బొచ్చు లేదని వాళ్ళు లవ్ చేస్తున్నారని చెప్పేసి నేను మా దోస్తులతో పాటు తిరుగుతా ఉంటే, అరే నీ మీద బొచ్చు లేదురా, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసినా. మళ్ళీ నా దోస్తులు మళ్ళీ నాకు రావాలన్నా, నన్ను కలవాలన్నా, నా బొచ్చు లేదని మీరు వెళ్ళిపోయారు. అరే నా నెత్తి మీద బొచ్చు లేకపోతురా చెప్తున్నా వినండి. అవునన్నా, అది కూడా బాధ, నాకు వచ్చిన బాధ లడ్డుగానే వచ్చిందేనా. లడ్డనా బాగా చేసేవానా అన్న, లడ్డనా ఇట్లా తిప్పుతున్నావు స్టోరీని అన్నా. నాకు బొచ్చు లేదు, నీకు బొచ్చు లేదు. అదే అన్నా నేను చెప్తున్నా, నా దోస్తులు కూడా నన్ను వదిలేసిపోయారు, అదే కారణం అన్నా, నా నెత్తి మీద బొచ్చు లేదనే బాధ అన్నా. పార్టీలా కనుక లడ్డనకి పెళ్ళి అవుతుంది, నాకు కూడా అవుతుంది అన్నా. దయచేసి అన్న పార్టీలా కాలే అన్నా, అన్నా మ్యాట్ 3లో నన్ను ఉండేటట్టు చూడండి అన్న. మ్యాట్ 3లో ఒక చిన్న క్యాట్ ఉన్నా పర్లేదు లడ్డన్నా, అలా నీ పక్కన నేను ఉండి అలా అలా తిప్పుతా ఉంటే బాగుంటుందిరా నా లడ్డనా. అలా బాగుందిరా, క్యాటర్ బాగుందిరా. మాకు వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. త్రూ అవుట్ పంచెస్ ఉన్నాయి సినిమాలో. ఎందుకు నవ్వుతామంటే ఆ పంచ్ వినపడగానే నవ్వు వచ్చేస్తుంది, పక్క నవ్వి బుగ్గలు చూడండి ఊరంతా అయ్యాయి. కాకపోతే నాకు పర్సనల్గా అనిపించిన థింగ్ ఏంటంటే, సినిమా అనే దాంట్లో ఓన్లీ పంచెస్ ఉంటే చూడగలమా అనేది నా క్వశ్చన్ మార్క్. మ్యూజిక్ ఉంది, కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కానీ నాకు ఆ మ్యూజిక్లో కూడా ఒకే సాంగ్ చాలా బాగా కనెక్ట్ అయింది, స్వాతిరెడ్డి సాంగ్. రిమైనింగ్ అంతగా అనిపించలేదు. ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో హీరో లేడు, హీరోయిన్ లేదు, కానీ వాళ్ళు లేరు అనే ఫీలింగ్ ఎక్కడా అనిపించదు. అది చాలా బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. బేసిక్గా ఒక క్యారెక్టర్ తక్కువ ఉంది, ఒక క్యారెక్టర్ ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది సినిమాలో. బట్ ఈ సినిమాలో ఆ ఫీలింగ్ అస్సలు లేదు. చాలా 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 త్రో అవుట్గా ఎంజాయ్ చేస్తాం మనం. మెయిన్గా లడ్డు మామ, లవ్ యూ. ఒకటే మాట మామ, నీకు అయినా అవ్వకపోయినా మేం చేస్తాం, నువ్వు కనపడు మామ, నీకు పెళ్ళి మేం చేస్తాం, ఏం భయపడగో. నెక్స్ట్ మూవీలో చూసుకుందాం. ఇంకొకటి మెయిన్గా బాయ్, ఓకే బాయ్. జెన్యున్గా అసలు ఆర్టిస్టులు కూడా జెన్యున్గా ఉన్నారు, చాలా మంచిగా అనిపించింది నాకు. ఎంజాయ్ చేసిన సినిమా. అంటే నాకు కొంచెం సినిమా కొన్ని చూస్తే అంటే కొంచెం మూడ్ ఆఫ్ అవుతుంది, కానీ ఈ సినిమా మాత్రం ఎంజాయ్ చేసిన బాగా. బోర్ రాలేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ నవ్వుకున్నాను నేనైతే. జెన్యున్గా మేడం, డైలాగ్ కూడా జెన్యున్గా ఉన్నాయి. ఏదో మనం డబ్బింగ్ చెప్పినట్టు జెన్యున్ లేవు, జెన్యున్గా ఉన్నాయి డైలాగులు. గుండుగా ఏదో ఉంటుంది మేడం, నాకు ఇంకోసారి చూస్తే చెప్తా మేడం. కానీ సూపర్ సినిమా, ఎక్సలెంట్, చాలా బాగుంది. పాటలు మాత్రం అంటే ఒక రెండు పాటలు బాగున్నాయి, కానీ ఒక సాంగ్లో కొద్దిగా మ్యూజిక్ తగ్గింది, అంతా వినసొంపుగా లేదు. పాటలు ఓకే. కామెడీ మాత్రం సూపర్, కామెడీ మాత్రం అసలు మ్యాడ్ సినిమా మాత్రం మ్యాడ్ అయిపోయింది. నాకు పిచ్చి లేచిపోయింది అయితే. నేను ఏదో అనుకున్నా, దానికేంద్ర పోయి అనుకున్నా, లోపల పోతే మాత్రం ఫుల్ కామెడీ. కానీ కామెడీ మాత్రం ఫుల్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్, 1 కన్నా 2 ఎక్కువ హిట్ అవుతుందని గ్యారెంటీ. అందరిది బాగుంది. ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది? పెళ్ళి ఎలా ఉంది? కామెడీ అయితే జస్ట్ చెప్పాను కదా బ్రో, స్టోరీ అంటే నవ్వుకోవడానికి రావాలంతే సినిమా అంటే. కామెడీకి లాజిక్ ఉందా? లాజిక్ ఉంటుంది బ్రో, లాజిక్ లేకపోతే కామెడీ ఎందుకు అయింది? కామెడీ మాత్రం బాగుంది. మరి పెళ్లి ఎపిసోడ్ ఎట్లుంది? ఫస్ట్ హాఫ్ అంతా పెళ్లి ఎపిసోడ్తో నవ్వుకోవాలి, సెకండ్ హాఫ్ అంతా గోవా ఎపిసోడ్తో నవ్వుకోవాలి అంతే. సునీల్ గారి క్యారెక్టర్ హైలైట్, చాలా బాగుంది సునీల్ గారు.
సూపర్. లేదు లేదు అంటే చెప్పాను కదా బ్రో, కంప్లీట్ స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అంతే. నవ్వుకోవడానికి రావాలి, ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాల్సింది. బాయ్ అన్నారు కదా, బాయ్ బాయ్. సునీల కదా బ్రో బాయ్ అంటే. బాయ్ అంటే బాయే. అనుదీప్ క్యారెక్టర్ ఉంది, గెస్ట్ రోల్ కదా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మంచిదన్న సినిమా. అరే అట్లా బాహుబలి రికార్డ్, మన పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తాదన్న. బాహుబలి అంటారు మీరు అందరూ. డిఫరెంట్ అంటే కొంచెం స్టోరీ మంచిగా ఉన్నది, సేమ్ కామెడీ ఉంది. లేదు దీంట్లో ఇంకా ఎక్కువ ఉన్నది అన్న. సునీల్ క్యారెక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే అన్న, అంత మంచి ఉంటుందని. కొత్తగా ఉన్నా సునీల్ అన్న క్యారెక్టర్. లేదు మీరు సినిమా చూడండి మీకే అర్థమవుతుంది. ఇది ఎంటర్టైన్ బ్లాక్ బస్టర్ అనమాట. ఎటువంటి కంటెంట్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ మీరు ఎంజాయ్ చేయడానికి మాత్రం వెళ్ళండి. బ్యాచ్ వెళ్తే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా క్యారెక్టర్ విషయానికి వస్తే ఎవరు హీరో అనేది పక్కన పెట్టండి. ముగ్గురు కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా నవ్వించింది అనమాట. ఇంకా ఒకటే నవ్వులు పూలు అనమాట. ఇంకా ఫస్ట్ ఎండింగ్ నుంచి లాస్ట్ ఎండ్ పడేంత వరకు కూడా సీట్లో పడి నవ్వుతాం అనమాట. ఇంకా కడుపొబ్బ నవ్వి ఇంకా జరలు వచ్చేస్తాయి అనమాట. అంత బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఉన్న సిల్లీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా స్వాతి రెడ్డి సాంగ్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. ఇంకా కళ్యాణ్ ఇంకో ఒక జాతరత్నాలు అనుదీప్ ఉన్నాడు కదా, దానికి ఏం మాత్రం తీసుకోలేదు. జాతరత్నాలు రేంజ్లో ఉంది సినిమా అయితే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. పక్కా 100 కోట్లు వచ్చే సినిమా అన్నమాట. చిన్న సినిమా కమ్మోదైనా పెద్దగా కలెక్షన్లో వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది అనడం లేదు. 2.5 గంటలు నొప్పి వచ్చేది నవ్వలేక. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్తోనే మనకి చాలా నవ్విస్తారు అనమాట. ఇంక ఎండ పడేంత వరకు నవ్వుతూనే ఉంటాం. ఇంకెక్కడ నాన్ స్టాప్ బ్రేక్లు అనమాట. ఇంకెక్కడ బ్రేకులు పడడానికి నవ్వులకి మాత్రం సీట్ ఎచ్చుని కూర్చుని మరీ నవ్వుతున్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అలాగే సంగీత్ శోభన్ గారు యాటిట్యూడ్ కానీ, ఆ కామెడీ కానీ, ప్రతి క్యారెక్టర్ కూడా, ఇంకా మనకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా క్లైమాక్స్లో ఎన్టీఆర్ గారు బాగా ఇచ్చిన ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. నాగవంశీ గారు చెప్పిందే ఉంది. ఎటువంటి లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ కామెడీ సినిమా అనమాట. ఎటువంటి ఎమోషన్స్ కానీ లేదంటే ఎటువంటి లాంగ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఎలివేషన్స్ కానీ ఏముండో, ఓన్లీ నవ్వుకోవడమే. సినిమా అంతా కూడా నవ్వుకోవడం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఒక స్పోక్ సాంగ్స్ ఉంటాయి 2-3, అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా నవ్వించారు. అలాగే సెకండ్ హాఫ్లో అనుదీప్ గారి క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సీన్ అయితే నిజంగా ఇంకా సీట్లు పడి నవ్వుతారు అనమాట. నవ్వుకుని జరలు వస్తుంది అనమాట. అంత బాగుంది సినిమా. ఇంకా ఏదైనా హాస్పిటల్ పడితే ఆయనే బిల్లు కడతాను కూడా చాలా మంది బిల్లు కట్టాల్సి వస్తుంది. సో చాలా బాగుంది. ఇంకోటి క్లైమాక్స్ అండ్ ఎలివేషన్ ఫైట్ చాలా అంటే చాలా బాగుంది. ఒక పోక్రీ ట్విస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది, క్లైమాక్స్లో రిలీవ్ అవుతుంది. అదైతే మాత్రం సూపర్ అనమాట. ఇంకా జాతిరత్నాలే కాదు, ఈ సినిమా ముందు జాతిరత్నాలు ఎందుకు పనికిరాదు, అంత కడుపు నొప్పి నవ్వించారు. 1-2 గంటలు కాదు, 2.5 గంటల ఓన్లీ కామెడీ అనమాట. అది బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ కామెడీ సీన్స్ కావచ్చు, అంత ఎఫర్ట్ పండించాలని చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. సో సినిమాని చాలా అంటే హై లెవెల్లో పెట్టారండి. చెప్తున్నాను కదా, నవ్వి నొప్పి వచ్చింది. అంత కామెడీగా ఉంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా మిగతా క్యారెక్టర్స్కి వస్తే ముగ్గురు కూడా ఫస్ట్ పార్ట్లో ఎంత అయితే ఎనర్జెటిక్గా నటించి ఎంత ఎనర్జెటిక్గా యాక్టింగ్ చేస్తారో ఈ సినిమా దానికి డబల్ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ హాఫ్ డబల్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. జాతిరత్నాలు గుర్తొస్తా అనే సినిమా చూస్తే అంత బాగుంది. మ్యాట్ టైటిల్ ఎలా పెట్టిండో ముందుగా యాడ్సప్ చెప్పాలి అనా. అంటే 1కి స్టోరీ తగ్గట్టు అప్పుడు ఎలా చేసిండో, దాని తర్వాత ఒక డిఫరెంట్ ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. మనకు ఒక సమ్మర్ స్పెషల్ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడే ఉగాది వచ్చినట్టు అనిపించిన సినిమా చూస్తే అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. నవీన యాక్టింగ్ మాత్రం ముందుగా హ్యాట్సప్. కామెడీ అంటే ప్రతి సీన్ చూసినా మనం కామెడీకి చచ్చిపోతాం, నవీన చచ్చిపోతాం. చాలా రోజుల తర్వాత మనం ఒక జాతిరత్నాలు చూసినాం, ఒక ఎవడిగోల అలాంటి సినిమాలు ఎలా మనం కామెడీ ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా చూసినంత ఎంజాయ్ చేస్తాం. అంటే యూత్కి మనకి ఎలా కావాలో అలా చూపించిన ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డేస్ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అంత ఎంజాయ్ చేస్తాం సినిమా. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. సినిమా మ్యాట్ సినిమా చూస్తుంటే మనకు మాత్రం మతి పోయిందన్న. సునీల్ యాక్టింగ్, అరే సునీల్ తర్వాత అరే బాయ్ అన్న ఏం చేసినా సునీల్ యాక్టింగ్ మాత్రం లడ్డన్న. అరే అన్న లడ్డన్న మాత్రం చూస్తున్నా మైండ్ బ్లో అన్న. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్కి ఈ సినిమాలో ఒకళ్ళు తక్కువ ఒకరికి కాదు, ప్రతి ఒక్కరు సినిమా మాత్రం ఇరగదీసిరు. అరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే మాత్రం బూస్ బాన్స్. ప్రతి సీన్ మళ్ళీ ఒక జాతిరత్నాలు గుర్తొస్తానా. బ్లాక్ బస్టర్ అన్న. అనుదీప్ క్యారెక్టర్ బాగుంది. నవీన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఛానల్ తర్వాత ఒక అందరి రక్షణ తర్వాత ఈ సినిమాలో మాత్రం అసలు బ్లైట్ బ్లో సినిమా బ్లాక్ బస్టర్.
అన్న ఇప్పుడే చూశాను మ్యాడ్ స్క్వేర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారనమాట. ఫుల్ ఫన్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన సినిమా అనమాట. మ్యాడ్ ఎంత పెద్ద హిట్టో దానికి మించి ఇది హిట్ అనమాట. సాంగ్స్ కానీ కామెడీ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మీరు పెట్టిన రూపాయికి డబుల్ ఎంజాయ్ అనమాట. సో చాలా చాలా బాగుంది అందరు చూడాల్సిన సినిమా. అన్నీ బాగున్నాయి అన్న. అసలు బ్లాక్ బాస్టర్ మూవీ. సో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తూ చెప్పలేము. అందరూ చూడాల్సిన సినిమా. 2-3 సార్లు కూడా చూస్తారనమాట. సో ప్రతి ఒక్కరికి కరెక్ట్ అయ్యిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా చూడొచ్చు అన్న. ఫ్యామిలీతో చూడొచ్చు. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా నేను చెప్తున్నా, తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మ్యాడ్ సినిమా, కోర్టు సినిమా తక్కువ బడ్జెట్ పెట్టే ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలో మ్యాడ్ సినిమాని చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నా. దయచేసి మీరు షేమ్గా ఫీల్ అవ్వకండి. దిల్ రాజు అన్న, మైత్రి మూవీసు, అదేవిధంగా మన అల్లు అరవింద్, మీరు దయచేసి చిన్న సినిమా అని కాకుండా మీ ఫోన్లలో ఓటీటీలలో చూడండి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ డబ్బులు ఎలా డబ్బులే మన గుండెనే చెప్తాడు లలిత జూబేర్సు, డబ్బులు ఎవరికి ఊరికే రాదు. దయచేసి మనం తెలుగు ఇండస్ట్రీ ఇంకా బాగుపడాలంటే గుండెని చూసుకొని నేర్చుకోవాలి. మ్యాడ్ సినిమా చూసి నేర్చుకోవాలి. అదేవిధంగా మన నాన్నని చూసి నేర్చుకోవాలి. నాన్న హిట్ పిట్టును వస్తుంది. ఆ ట్రైలర్ చూసిన అమ్మతోడు సూపర్ ఉంది. జై పిఎస్పీకే భయ్యా. ఇప్పుడే మ్యాడ్ సినిమా చూశాను భయ్యా. ఫస్ట్ టైం భయ్యా. మెంటల్ వచ్చేసి నాకు. చూడండి, జుట్టు మొత్తం రాలిపోయింది. నవ్వి గోక్కొని గిక్కొని ఎక్కడ గీకుతున్నానా, ఎవరిని గోకుతున్నానా, ఎవరిని నొక్కుతున్నానా నాకే అర్థం అవట్లే. మ్యాడ్ సినిమాలో పాప ఐటమ్ గారు ఉంది భయ్యా. ఇందులో హీరోయిన్లు లేరు, ఓకే బాధలే. ఇందులో లేడీస్ కూడా తక్కువే, అయినా బాధలే. ఇందులో 4 ఉన్నారు హీరోలు, అయినా బాధలేదు. ఈ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు కూడా తక్కువ, అయినా బాధలే. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఉంది భయ్యా. అబ్బా ఎవడన్నా ఈ సినిమా చూస్తే వాడు ఖచ్చితంగా పిచ్చోడైపోతాడు. ఎవడైనా జీవితంలో నవ్వనోడు ఒక్కసారి ఈ సినిమా చూడండి. వాడు నువ్వి చివరికి చచ్చిపోతాడు అంతే. వాడు బతకడు, ఇంకా చచ్చిపోతాడు అంతే. కాబట్టి ఈ మ్యాడ్ సినిమాను ఒక్కసారి మీరు చూడండి. నేను చెప్తున్నా, ఛాలెంజ్ అంతే. మీరు ఎవరైనా 100 రూపాయలు పెట్టో, 1000 రూపాయలు పెట్టో, 1,00,000 రూపాయలు పెట్టో మ్యాడ్ సినిమా టికెట్లు కొని సినిమా బాగాలేదంటే నా దగ్గర రండి, నేను ఇస్తాను. మీ డబ్బులు మీకు వెనక్కి నేను ఇస్తాను. రండి, నా దగ్గర రండి. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. స్వాతిరెడ్డి ఉంటుంది. అబ్బా నా ముద్దు పేరు ఉంది స్వాతిరెడ్డి. నన్ను పట్టుకుంటే నీకు ఉంటుంది మన పచ్చ గడ్డేనే. అబ్బా భయ్యా, ఒక్కసారి స్వాతిరెడ్డిని తాకాలని పట్టుకోవాలని కోరికపోయా నాకు. ఒక్కసారి స్వాతి నాయుడు ఎవరో ఒకరిని పట్టుకునేస్తా అత్యంత. నా వల్ల కావట్లేదు. ఏందో సినిమా, ఆ డైలాగులు ఏంది, ఆ సినిమా ఏంది, ఆ పాటలు ఏంది, ఆ డ్యాన్సులు, ఆ డైలాగులు. బాబా నేను 500 రూపాయలు పెట్టి కొన్నా టికెట్. నా డబ్బులతో కొన్నా, నాకేం బాధలేదు. సినిమా చూసిన దానికి 500 పోతే పోయింది, టైం వేస్ట్ అయితే అయింది అనుకొని పోయిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ సంవత్సరం అంతా నేను ఏ సినిమా చూడలేక చాలు. ఈ సంవత్సరానికి తగ్గ సినిమా ఇది. కాబట్టి ఒక్కసారి మీరు వచ్చి మ్యాడ్ సినిమా చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది. మీ అంతగా మీరే తెలుసుకుంటారు. మీ కళ్ళు మూతలు పడ్డాయి. కాబట్టి ఈ సినిమా, ఈ మ్యాడ్ సినిమా ఇది ఒక 1000 కోట్లు పెట్టి తీయాల్సింది. ఇది అలాంటిది 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి తీసాడు ఆయన. ఆ కళ్యాణ్, ఆ డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో ఒక్కసారి నాకు కూడా యాక్టింగ్ చేయాలి అనే కోరిక నాకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల పైన పెట్టుబడి పెట్టాల్సిన సినిమాల్ని తక్కువ బడ్జెట్లో తీసి జనాలందరికీ అందించి ఈ సినిమా కొనుక్కున్న దగ్గరలో 10 రూపాయలు ఉంది టికెట్. కొనండి, చూడండి. కొనుక్కున్న దగ్గరలో 5 రూపాయలు ఉంది, కొనండి. కొన్ని దగ్గరలో 20 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 100 ఉంది. కొన్ని దగ్గర 10,000 కూడా ఉంది. కొనండి, మీ రేంజ్ దగ్గర కొనండి. సినిమా చూడండి, ఆనందించండి, ఆడించండి, అభిమానించండి. ఎవరికైనా రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు. ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు కానీ రాకపోతే నా దగ్గర రండి, నేను ఇస్తా వరకు. అవుట్ ఆఫ్ 5 10కి 10 100కి 100. సినిమాలో కామెడీ, సినిమా అంతా హైలైట్. సినిమా మొత్తం హైలైట్. సినిమా హైలైట్ అంతే, ఇంకేంది. సినిమా మొత్తంలో ఏముంది హైలైట్ ఆడ. చూడండి అంతే, చూడండి. కనపండి పోయా. కనబడితే నన్ను కొట్టి ట్యాంక్ పండు వేసి కానీ నువ్వు నన్ను కొట్టి నా కాళ్ళు చేతులు కట్టి ట్యాంక్ పండు పడేదాన్ని అంతే.
రా చెప్తారా తీసుకో మా హైట్కి నువ్వు సరిపోతా అన్నా ఇప్పుడే మ్యాడ్ 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 మార్క్స్ నేను మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాను. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్స్ ఉన్నాయన్న, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఓవా, ఆ సాంగ్కి డబ్బులు పెట్టచ్చు. సినిమా మాత్రం సూపర్. ఇంకొకటి మా లడ్డు గాని పెళ్ళే ఈ పాసు గుడ్డలలో, ఇది కదా సినిమా. సాంగ్కి సాంగ్, కామెడీ కామెడీ, ఇంకేం కావాలా? 300కి మంచి న్యాయం దొరుకుతుంది. నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రతి సాంగ్స్. అసలు ఏది అరే మొన్న పైన జారిపోతుంది కదా, మీరందరూ బూట్ కానిస్టేబుల్ అట్లా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి మేడం, చాలా బాగా నచ్చింది. ఆ లడ్డు ఎంత అమ్మాకుడు అంటే నాలాడు అనమాట. ఒక నలుగురు దోసు అంటారు, అందరు లంగా అలా అమ్మాకుడు అంటే నేను, మా దోసు వాళ్ళు నలుగురు ఉంటారు, నలుగురు మర్చివాళ్ళు, నేనే లంగా కానీ అంటే అట్లా ఉంటుంది అన్న సీన్. అర్థం నాకు అంటే మనం సినిమా ఇప్పుడు నువ్వే అనుకో మేడం, ఇగో స్వీటు ఏంది సోంపాపిడి, అరే పిల్ల పేరు ఎప్పుడు అంటే సారీ 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 అది కొన్ని చిన్న చిన్న డైలాగ్ బాగుంది. మెయిన్గా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా సినిమాలు వస్తాం, ఇది ఒకటే సింపుల్గా ఎంటర్టైన్మెంట్, ఏదో ట్విస్ట్. మ్యాడ్ వన్ మన యూత్కి వస్తుంది. ఇది యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి మెసేజ్ అండ్ సింపుల్గా. అరే నేను వెయిటింగ్, మ్యాడ్ 3 ఇంకా ఉంది. మ్యాడ్ బాయ్స్ వీఆర్ బ్యాక్, ఇంకా మ్యాడ్ 3 ఉంది, మ్యాడ్ 2 ఇంకా గోవాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ప్రతి సీన్ మాత్రం ఒకటే, సింపుల్గా ఎంజాయ్ చేయాలి. 300 పెట్టి 3 గంటలు చేయాలి. సినిమాకి రండి, సింపుల్ స్టోరీ, ఫుల్ ఆఫ్ కామెడీ, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు లడ్డు పెళ్ళి